వెరీ వెరీ ఓకే సతీష్. చూస్తున్నారా ఎంత సాయంకాలపు శుభ సమయాన నా బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత ఆహ్లాదంగా ఉందో. ఆకాశంలో మబ్బులు కారు మబ్బులు కమ్ముకొని వర్షం కురవడానికి సిద్ధంగా తయారైన ఈ ఆకాశం ఈ మధురమైన ఈ క్షణాన మన ముందుకు ఇచ్చేస్తున్నారు ఆల్రెడీ సుపరిచితులేనండి. ఎన్నో 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 సందర్భాల్లో ఒక గొప్ప పబ్లిక్ స్పీకర్ గా ఎన్నో స్పీచెస్ ఇచ్చి ఎన్నో క్లాసెస్ తీసుకొని వారి అనుభవాలను జోడించి ఈ రోజు మన ముందుకు ఒక వండర్ఫుల్ టాపిక్ చెప్పడానికి విచ్చేస్తున్నారు శ్రీమతి శ్రీదేవి రవ్వ మేడం గారు. ఓకే, వెల్కమ్ మేడం, వెల్కమ్ టు పవర్. థ్యాంక్ యూ సార్. అందరికీ శుభ సాయంత్రం. సీనియర్ మోటివేషనల్ స్పీకర్ అయిన మరియు ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫౌండర్, తర్వాత సీనియర్ సైకాలజిస్టు అయిన శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి నా యొక్క నమస్కారం. మరియు మన ఇంపాక్ట్ ఫౌండేషన్లోని ఒక గ్రూప్, ఇంపార్టెంట్ గ్రూపు అయిన లాల్ బహదూర్ శాస్త్రి గ్రూపు మెంటర్ అయిన శ్రీ మహేష్ గుప్తా సార్కి కూడా నా యొక్క నమస్కారం. మరియు ఈరోజు నన్ను మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తున్న శ్రీ బాణావత్ దీప్ నాయక్ గారికి కూడా నా యొక్క నమస్కారం. సీనియర్ ఫెసిలిటేటర్స్ అందరికీ, మరియు ఈరోజు ఈ సెషన్ ని శ్రద్ధగా విని అందరూ ఎన్నో విషయాలు నేర్చుకుందామని ముందుకొచ్చిన ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండ్ ఆల్ ద బెస్ట్. మన ఈ క్లాసెస్ స్టార్ట్ అయ్యి ఇవాళకి 13 days అవుతుంది. ఈ 13 days లో ఇవాళ నాకు ఇచ్చిన ఒక టాపిక్ ఏంటంటే మెమరీ యాక్రోనిమ్స్. సో ఈ మెమరీ యాక్రోనిమ్స్ అనే సెషన్ స్టార్ట్ చేయడానికి ముందు నేను ఒక చిన్న ప్రార్థన ద్వారా స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, నాకు విద్యని నేర్పించి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చి ఇంకా ఎన్నో విషయాలను నేర్పిస్తున్న గురువులందరికీ నా యొక్క పాదాభివందనాలు. ఫ్రెండ్స్, నౌ కమింగ్ టు ద పాయింట్, కమింగ్ టు అవర్ సెషన్. ఇవాళ మన సెషన్ ఏమిటంటే మెమరీ యాక్రోనిమ్స్. మెమరీ అనగా జ్ఞాపక శక్తి, యాక్రోనిమ్స్ అనగా సంక్షిప్త నామము. ఓకే ఫ్రెండ్స్, మీరు అందరు నోట్ చేసుకోండి ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. మెమరీ అనగా జ్ఞాపక శక్తి, యాక్రోనిమ్స్ అనగా సంక్షిప్త నామం. ఈ రెండింటికి అవినాభావ సంబంధం ఉంది. ఒకటి లేకుండా ఇంకొకటి ఉండలేవు. ఒకటి కష్టం కాబట్టి ఇంకొకటి ఇందులో వచ్చిందని మనం చెప్పొచ్చు. సో ఈ జ్ఞాపక శక్తికి ఒక డెఫినేషన్ ఏంటంటే ద మెంటల్ ప్రాసెస్ ఆఫ్ రిజిస్టరింగ్, స్టోరింగ్ అండ్ రీడ్రైవింగ్ ద మెమరీ. ద మెంటల్ ప్రాసెస్ ఆఫ్ రిజిస్టరింగ్, స్టోరింగ్ అండ్ రీడ్రైవింగ్ ద మెమరీ అంటే మన మైండ్ లో ఒక చోట కొన్ని విషయాలు అనేవి సంక్షిప్తమై ఉంటాయి. దానినే జ్ఞాపక శక్తి అని అంటారు. మరొకసారి చెప్తున్నా, మన మైండ్ లో ఒక చోట కొన్ని విషయాలు సంక్షిప్తమై ఉంటాయి. దానినే జ్ఞాపక శక్తి అంటారు. సో ఈ మెమరీలో ఫస్ట్ మనం ఏంటంటే జ్ఞాపక శక్తి అంటే ఏమిటి, అందులో రకాలు ఏంటి, మెమరీలో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఆ మెమరీని పెంచుకోవడానికి టెక్నిక్స్ కానీ రీజన్స్ కానీ ఏంటి, ఇంకా ఏంటంటే ఈ మెమరీ అనేది కొంతమందికి ఎక్కువగా ఉంటుంది, తక్కువగా ఉంటుంది, ఇది తగ్గడానికి కారణం ఏంటి. సో ఇలాంటి టాపిక్స్ అన్ని మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్, మెమరీలో 2 types ఉన్నాయి. ఒకటి షార్ట్ టర్మ్ మెమరీ, ఇంకొకటి లాంగ్ టర్మ్ మెమరీ. షార్ట్ టర్మ్ మెమరీ అంటే మనకు కొన్ని రోజులు మాత్రమే గుర్తుంటుందండి, అందుకే దానిని షార్ట్ టర్మ్ మెమరీ అన్నారు. లాంగ్ టర్మ్ మెమరీ అంటే కొన్ని సంవత్సరాలైనా మనం దాన్ని గుర్తు పెట్టుకుంటాం. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ లాంగ్ టర్మ్ మెమరీ. అంటే ఈ షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ అనేది రెండు కూడా మన మైండ్ లోనే ఉంటాయి. మన మైండ్ లో ఏంటి, రెండు, ఒకటి కాన్షియస్ మైండ్, మరొకటి సబ్ కాన్షియస్ మైండ్ ఉంది. కాన్షియస్ మైండ్ ఒక 10% వర్క్ చేస్తే సబ్ కాన్షియస్ మైండ్ ఒక 90% వర్క్ చేస్తుంది. సో ఈ సబ్ కాన్షియస్ మైండ్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది రియల్ గా చెప్పాలంటే మన కాన్షియస్ మైండ్. ఈ కాన్షియస్ మైండ్ లో మన షార్ట్ టర్మ్ మెమరీ ఉంటే సబ్ కాన్షియస్ మైండ్ లో లాంగ్ టర్మ్ మెమరీ స్టోర్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకు కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి, మన రిలేటివ్స్ లో కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ లోనో కానీ ఎక్కడైనా కానీ.
కొన్ని మనకు బాగా గుర్తుండిపోతాయి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మన రిలేటివ్స్ లోనే ఎవరైనా ఎక్స్పైర్ అయ్యారు. మనం ఒక 1 ఆర్ 2 డేస్ బాధపడి వదిలేస్తాం. అదే మన ఫ్యామిలీ మెంబర్స్ లోనే ఎవరికైనా ఏదైనా అయిందనుకో, మనం లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటాం. సో షార్ట్ టర్మ్ మెమరీకి, లాంగ్ టర్మ్ మెమరీకి ఇది డిఫరెన్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఎవరిదో ఒక బర్త్‌డే అయిందనుకో, ఏదో వెడ్డింగ్ యానివర్సరీ అయిందనుకో, ఇంకా ఎవరిదో ఏదైనా అయిందనుకో, మనం ఏంటి కాసేపే గుర్తుపెట్టుకుంటాం. కొన్ని రోజులు గుర్తుంటుంది. లేదా ఎవరైనా అంటే మనకు గుర్తుకొస్తుంది. బట్ వేరస్ లాంగ్ మెమరీలో మన బర్త్‌డే, మన ఫ్యామిలీలోని ఎవరిదైనా బర్త్‌డే ఉంది, వెడ్డింగ్ యానివర్సరీ ఉంది, ఏదైనా మనం మంచిగా గుర్తుపెట్టుకొని ముందే మనం తెలుసుకుంటాం. ఏదైనా ఇలాంటి ఇంపార్టెంట్ డేట్స్ అని. సో, ఇది లాంగ్ టర్మ్ మెమరీకి, షార్ట్ టర్మ్ మెమరీకి డిఫరెన్స్ అన్నమాట. అయితే ఈ జ్ఞాపక శక్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరున్నారు. ఇది 13థ్ డే ఇవాళ. 12 డేస్ నుంచి రోజుకొక చాప్టర్ మీరు డిస్కస్ చేసుకుంటూనే ఉన్నాం మనం. ఒక్కొక్కటి ఏంటంటే ఒకరోజు స్టేజ్ ఫియర్, ఇంకొకసారి ఏబీసీడీ టెక్నిక్, ఇంకొకసారి కంటెంట్ ప్రిపరేషన్, ఇంకొకసారి బాడీ లాంగ్వేజ్, ఇంకో రోజు ప్రెజెంటేషన్ స్కిల్స్ అని, ఇంకో రోజు ఇలా రకరకాలుగా. సో, ఇన్ని టాపిక్స్ ని మీరు అన్ని నోట్ చేసుకుంటున్నారు, వింటున్నారు కదా! మీ అందరికి ఎంతవరకు గుర్తుంది? సో, ఇంట్రెస్ట్ పెట్టి నోట్ చేసుకొని ఎవరైతే రివైజ్ చేస్తున్నారో వాళ్ళకి గుర్తుంది. సో, క్లాస్ విని వదిలేసి తర్వాత పర్వాలేదులే అని వదిలేసిన వాళ్ళకి గుర్తుండదు. సో, అది ఎంతవరకు గుర్తుంటుంది అనేది ఎవరికి వాళ్ళకి కెపాసిటీని బట్టి ఉంటుందన్నమాట. కొంతమంది బై బర్తే చాలా సూపర్ మెమరీ కిడ్స్ ఉంటారు. కొంతమందికి నార్మల్‌గా ఉంటుంది. కొంతమందికి ప్రాక్టీస్ వల్ల ఉంటుంది. సో, అయితే ఒకరికి ఎక్కువగా, ఒకరికి తక్కువగా ఉండడానికి కారణాలేంటంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఇంకొకటి ఈ మెమరీ తక్కువగా ఉన్నవాళ్ళు ఏంటి, నాకు లేదు, నేను మర్చిపోతున్నాను, ఏం చేయాలి? నాకు ఏజ్ పైబడడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గిపోతుందో ఏమో అని అనుకుంటూ ఉంటారు. అది టోటల్లీ రాంగ్ అండి. ఎవరికైనా సేమ్ రేషియోలోనే అందరికీ మెమరీ ఒకే రకంగా ఉంటుంది. వాళ్ళు చూపించే దాన్ని బట్టి. ఎవరికైతే ఒకవేళ మెమరీ తక్కువగా ఉందో, వాళ్ళు ఎలా పెంచుకోవాలి? వాళ్ళు ఎలా షార్పెన్ చేసుకోవాలి? అనే దానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఎలాగా అనే దానికి. మీరు ఒక్కొక్కటి నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. మెయిన్ ఈ జ్ఞాపక శక్తి పెరగడానికి మెయిన్ ఇంపార్టెంట్ వన్ అనేది ఏంటంటే ఎక్స్‌క్యూజ్ మీ కాన్సంట్రేషన్. మేడం. మేడం చెప్పండి సార్. ఎక్స్‌క్యూజ్ మీ. అమ్మ కొంచెం సార్ వాయిస్ చెప్పండి. పెంచండి. కొంచెం వాయిస్ పెంచండి. కొంచెం. ఇప్పుడు కొంచెం ఓకేనా వాయిస్ సార్? పెంచండి. యాహ్! యాహ్! ఓకే. ఇప్పుడు ఓకే మేడం. రైట్. ఓకేనా సార్? రైట్ అమ్మా. రైట్. ఓకే. సో, ఈ కాన్సంట్రేషన్ అనేది మెమరీ పెరగడానికి మెయిన్ ఇంపార్టెంట్ వన్ కాన్సంట్రేషన్. కాన్సంట్రేషన్ అంటే ఏకాగ్రత. ఏకాగ్రత ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఆటోమేటిక్‌గా కంపల్సరీ మెమరీ అనేది ఉంటుంది. అందుకే ఒక మంచి బ్యూటిఫుల్ సెంటెన్స్ ఒకటుంది. ఇంట్రెస్ట్ ఈస్ ద మదర్ ఆఫ్ కాన్సంట్రేషన్. కాన్సంట్రేషన్ ఈస్ మదర్ ఆఫ్ మెమరీ. ఐ డు రిపీట్. ఇంట్రెస్ట్ ఈస్ ద మదర్ ఆఫ్ కాన్సంట్రేషన్. కాన్సంట్రేషన్ ఈస్ మదర్ ఆఫ్ మెమరీ. అంటే ఏదైనా ఇష్టపడి ఏకాగ్రతతోటి ఏదైనా చేస్తే అందులో కష్టం అనేది ఉండదు. ఓర్పు కసితో చేస్తే గ్యారంటీగా సక్సెస్ అనేది మనకు వస్తుంది. దానికి మనం కాన్సంట్రేషన్ పెట్టి, ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే డెఫినిట్‌గా మర్చిపోయే ఛాన్స్ అనేది ఉండదు. అదొకటి. ముందు ఎవరైనా కాన్సంట్రేషన్ తోటి. ఇప్పుడు మీరు ఈ క్లాస్‌లో వచ్చారు. కొంతమంది కాన్సంట్రేషన్ తోటి వింటున్నారు. కొంతమంది ఏదో ఆలోచిస్తున్నారు. కొంతమంది వీడియో ఆఫ్ చేసుకొని ఇంకేదో పనులు చేస్తున్నారు. సో, మీ మీ జ్ఞాపక శక్తి అనేది మీ కాన్సంట్రేషన్ పైనే ఆధారపడి ఉంది. అందుకే ప్రతి ఒక్కరు నేను మర్చిపోతున్నాను అనడానికంటే ముందు నేను ఎంత కాన్సంట్రేషన్ దాని మీద పెట్టి విన్నాను, అది నాకెంత వరకు అర్థమయ్యింది, అర్థమైన దాంట్లో నేనెంత ప్రెజెంట్ చేయగలిగానని సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటే దానికి సొల్యూషన్ కూడా మనకే దొరుకుతుంది. ఫస్ట్ కాన్సంట్రేషన్ అయితే, సెకండ్ పాయింట్ ఫ్రెండ్స్ మెడిటేషన్ అండ్ యోగా. ఈ మెమరీని పెంచుకోవడానికి మెడిటేషన్ అండ్ యోగా అనేవి చాలా మంచి ఒక టెక్నిక్స్, టూల్స్, సాధనాలు అని చెప్పొచ్చు. ఎవరైతే రెగ్యులర్‌గా ఉదయాన్నే మార్నింగ్ లేచి ఈ మెడిటేషన్, యోగా, ప్రాణాయామము ఎవరైతే చేస్తారో వాళ్ళకి మెమరీ చాలా షార్ప్‌గా ఉంటుంది. అది
సైంటిఫికల్ గా ప్రూవ్ అయ్యింది. అందుకే స్టూడెంట్స్ కానీ, పెద్దవాళ్ళు కానీ, ఎవరైనా కానీ ఇంతకు ముందు ఎవరికైనా ఈ అలవాటు లేకపోతే ఈ అలవాటు చేసుకోండి. చేసుకొని మీరే రిజల్ట్ ని చూడండి ఒకసారి. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చొని ప్రాణాయామము, మెడిటేషను, ధ్యానము చేసుకుంటే మనశ్శాంతి ఉంటుంది. మనశ్శాంతిగా ఉండి ఆటోమేటిక్ గా మనకనేది మెమరీ పెరుగుతుంది. అది ఒక సెకండ్ పాయింట్ అన్నమాట. థర్డ్ వన్ వచ్చేసేసి ప్రాక్టీస్. ప్రాక్టీస్ అంటే సాధన. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన క్లాస్‌లోనే మీరందరూ ఉన్నారు. క్లాస్ వింటున్నారు. విన్న తర్వాత పాయింట్స్ నోట్ చేసుకుంటున్నారు. నోట్ చేసుకున్న పాయింట్‌ని మళ్ళీ ఇంకొకసారి మర్చిపోకుండా దానిని క్లాస్‌లో ఏం చెప్పారు? మనకి ఎంతవరకు అర్థమయ్యింది? తర్వాత నేనే గనక ఫెసిలిటేటర్‌ని అయితే ఏ మాత్రం చెప్పగలుగుతాను అనేది ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేసుకున్నారనుకోండి. అప్పుడు మీరేంటో మీ కెపాసిటీ మీకే తెలుస్తుంది. సో, ఇది ప్రాక్టీస్ అనేది ఒక మనకే కాదండి. ఒక స్టూడెంట్‌కి కానీ, లైఫ్‌లో ఎవ్వరికైనా ప్రాక్టీస్ ఉండాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సాధన చేస్తూ, చేస్తూ ఉంటే, చదువుతూ ఉంటే, రాస్తూ ఉంటే, అంటూ ఉంటే, వింటూ ఉంటే వీటన్నిటిని క్రమంగా చేయడం వల్ల మన మెమరీ పెరుగుతుంది. అది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఈ ప్రాక్టీస్‌లోనే ట్రిపుల్ ఆర్ అనే ఫార్ములా ఒకటి ఇంపార్టెంట్. ఈ ఫార్ములాని ఎప్పుడు ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాలి. ట్రిపుల్ ఆర్, ఆర్ అంటే రీడ్, రీకాల్, రిపీట్. నోట్ చేసుకున్న పాయింట్‌ని చదవాలి. చదివిన పాయింట్స్‌ని రికలెక్ట్ చేసుకోవాలి. రికలెక్ట్ చేసుకున్న పాయింట్స్‌ని రిపీట్ చేయాలి. సో, ట్రిపుల్ ఆర్ రీడ్, రీకాల్, రిపీట్. ఇది. ఈ నెక్స్ట్ పాయింట్ డీప్ స్లీప్. డీప్ స్లీప్ అంటే సౌండ్ స్లీప్. ఎవరికైతే జ్ఞాపక శక్తి ఉండదో వాళ్ళు కనుక మంచిగా సౌండ్ స్లీప్ పడుకోవడం అంటే ఎలా? మామూలుగా పడుకోవడం కాదు. సౌండ్ స్లీప్ ఉండాలి వాళ్ళకి. పడుకున్న నంబర్ ఆఫ్ అవర్స్ తక్కువగా ఉన్నా వాళ్ళ స్లీప్ కనుక మంచిగా సౌండ్‌గా అన్నీ మర్చిపోయి పడుకుంటే వాళ్ళకి జ్ఞాపక శక్తి చాలా బావుంటుంది. ఇది ఎలా ఉంటుందంటే మనలో ఆల్ఫా, బీటా, తీటా, గామా అని ఉన్నాయి. అయితే ప్రతిరోజు మనకు ఆల్ఫా, బీటా అనేవి ప్రతిరోజు యాక్టివ్ గానే ఉంటాయి మనం చేసే మూవ్‌మెంట్స్ కి. అయితే వేరాస్ ఈ తీటా, గామా అనేవి ఎవరైతే ఎప్పుడు పడుకొని ఉంటారో, మంచి నిద్రలో ఉంటారో వాళ్ళకి అప్పుడు ఈ తీటా, గామా అనేవి రిలీజ్ అవుతాయి. ఫ్రెండ్స్ ఎవరింట్లోనో సౌండ్ వస్తుంది. ప్లీజ్ మ్యూట్ చేసుకోండి. ప్లీజ్. శివారెడ్డి గారు మ్యూట్ చేసుకోండి సార్. సో, ఈ సౌండ్ స్లీప్ లో ఏంటంటే తీటా, గామా అనేవి విడుదలవుతాయి. సో, అవి విడుదలైనప్పుడు ఏంటంటే మన మెమరీ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. సో, ఇది కూడా మన జ్ఞాపక శక్తి పెరగడానికి వన్ ఆఫ్ ద రీజన్ అన్నమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డ్రింక్ మోర్ వాటర్. వాటర్ బాగా తీసుకోవాలి. వాటర్‌ని చాలా తాగాలి. వాటర్‌ని బాగా తాగడం వల్ల మరియు ఫ్రెష్ ఎయిర్‌ని పీల్చుకోవడం వల్ల అంటే ప్యూర్ నేచర్స్ ఎయిర్ అన్నమాట. ఫ్రెష్ ఎయిర్, ఆక్సిజన్ అనేది ప్రతి ఒక్కరికి. వాటర్ ఎంత అవసరమో ఎయిర్ కూడా అంతే అవసరం. ఈ రెండింటిని తీసుకోవడం వల్ల కూడా మెమరీ పవర్ బాగా పెరుగుతుంది. అండ్ ఇంకొకటి అనుకుంటాం కానీ ఎనిమీ కిల్స్ అస్. మనకు ఎనిమీస్ అనేవాళ్ళు ఉండకూడదు. వి హావ్ టు ఫర్గివ్ ఎవ్రీవన్. మనం ఎవరినైనా క్షమించేసేసామనుకో మనకి ఎనిమీస్ ఉండరు. అప్పుడు మనం ప్రశాంతంగా ఉంటాం. ఎప్పుడైతే పీస్ ఆఫ్ మైండ్ ప్రశాంతంగా ఉండి శత్రువులు లేకుండా ఉంటారో మన మైండ్ ప్యూర్ గా ఉంటుంది. మన మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది. మనం ఏదైనా చెప్పింది, విన్నది మంచిగా గుర్తుపెట్టుకుంటాం. అందుకని మనకి ఎనిమీస్ లేకుండా చూసుకోవాలి. ఇంకొకటి పాజిటివ్ థాట్స్. ఎప్పుడు మనకి పాజిటివ్ థాట్సే ఉండాలి. ఎప్పుడు నెగెటివ్ అనే దానికి మనం అవకాశం ఇవ్వకూడదు. మనము పాజిటివ్ గా ఉండాలి. పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పుకోవాలి. ఐ యామ్ గ్రేట్, ఐ యామ్ థాంక్‌ఫుల్, ఐ యామ్ మోర్ థాంక్‌ఫుల్ అండ్ గ్రేట్‌ఫుల్ టు గాడ్, పేరెంట్స్ అని మంచి వర్డ్స్ చెప్పుకుంటూ పాజిటివ్ అఫర్మేషన్స్ తోటి ఉంటూ నెగటివిటీ అనే దానికి ఛాన్స్ ఇవ్వకుండా ఉంటే ఆటోమేటిక్ గా మీకు మెమరీ పవర్ కూడా బాగా పెరుగుతుంది. సో, మన జ్ఞాపక శక్తిని ఎలా పెరుగుతుంది? దీనికి కారణాలు ఏంటి అంటే ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా.
మెడిటేషన్ అండ్ యోగా ద్వారా ఫస్ట్ కాన్సన్ట్రేషన్, సెకండ్ వన్ మెడిటేషన్ అండ్ యోగా, థర్డ్ వన్ ప్రాక్టీస్, ఫోర్త్ వన్ డీప్ స్లీప్, ఫిఫ్త్ వన్ డ్రింక్ మోర్ వాటర్ అండ్ హ్యావ్ ఫ్రెష్ ఎయిర్, సెవెంత్ వన్ నో ఎనిమీస్, ఎయిత్ వన్ వచ్చేసి పాజిటివ్ థాట్స్. సో ఇవన్నిటి వల్ల మనకి మెమరీ పవర్ పెరుగుతుంది. అయితే ఇవన్నీ చేసి మనం మెమరీ పవర్ Triple R, పెంచుకోవడానికి Triple R, పెంచుకోవడానికి ట్రై చేస్తున్నాం కదా. ట్రిపుల్ ఆర్, రీడ్, రీకాల్, you missed రిపీట్. you have missed in that point. రీడ్, రీకాల్, రిపీట్. Okay. ఇక ఈ కొంతమందికి ఏంటంటే చాలా తొందరగా మెమరీ ఉండదు. అంటే ట్రై చేస్తారు, చదువుతారు, ప్రాక్టీస్ చేస్తారు, వింటారు, పెడతారు, చాలా హార్డ్ వర్క్ చేస్తారు, కానీ మెమరీ పవర్ అనేది పోతుంది. అలా మెమరీ పవర్ లాస్ అవ్వడానికి, మెమరీ తగ్గడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. అవి ఏంటంటే వాళ్ళ కెపాసిటీకి మించి అంటే వాళ్ళ ప్రతి ఒక్కరికి ఒక కెపాసిటీ ఉంటుంది. దానిని దాటి వాడు బర్డెన్ చేసుకోవడం వల్ల, ఓవర్లోడ్ అవడం వల్ల కూడా ఈ మెమరీ తగ్గిపోతుంది. ఈ మెమరీ తగ్గడానికి కారణాలు ఏంటో ఇప్పుడు నేను చెప్తున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఓవర్లోడ్. ఎవరికి వాళ్ళు నెంబర్ ఆఫ్ టాస్క్స్ పెట్టుకోకూడదు. సెకండ్ వన్ వచ్చేసి మల్టీ టాస్కింగ్, అంటే రకరకాల పనులను అందులో వేలు పెట్టడము, ఇది చేస్తాను అనుకోవడము, అది చేయడము, ఇది చేయడము, అన్ని రావడం వల్ల వర్క్స్ ఎక్కువైపోయి, టాస్క్స్ ఎక్కువైపోయి వాళ్ళకి ఆటోమేటిక్ గా దేని మీద కాన్సన్ట్రేషన్ ఉండకుండా వాళ్ళకి ఏమవుతుందంటే మెమరీ తగ్గిపోతుంది. ఇది ఒక వన్ ఆఫ్ ద రీజన్. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి డైవర్ట్ అవ్వడం. ఏది చూస్తే అది డైవర్ట్ అయిపోతారు, ఎక్కడ చూస్తే అక్కడ అట్రాక్ట్ అయిపోతారు. ఇలాంటి వాళ్ళకి మెమరీ అనేది చాలా తక్కువగా ఉంటుంది, తగ్గిపోతుంది. దానికి మెమరీ తగ్గడానికి వన్ ఆఫ్ ద రీజన్ అన్నమాట. ఇంకొకటి స్ట్రెస్. ఎవరైతే స్ట్రెస్ కి గురవుతారో వాళ్ళకి, ప్లస్ ఎవరికైతే యాంగ్జైటీ ఉంటుందో, ఎవరికైతే డిప్రెషన్ ఉంటుందో, ఈ స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ వల్ల కూడా మనకు మెమరీ తగ్గిపోతుంది. సో మన చేతిలో ఉన్న మెమరీని మనం పెంచుకోకుండా ఇవన్నీ చేయడం వల్ల మన మెమరీ తగ్గిపోతుంది. అందుకని వీటన్నిటిని మనం వీ హ్యావ్ టు ట్రై టు రిమూవ్ దెమ్ వన్ బై వన్. ఇలా ఇవన్నీ తగ్గిస్తూ ఉన్నాం అనుకో, ఈ స్ట్రెస్ ని తగ్గించుకొని, యాంగ్జైటీని తగ్గించుకొని, డిప్రెషన్ తగ్గిస్తూ, మనం ఎంత కెపాసిటీ ఉందో అన్ని మాత్రమే వర్క్స్ చేసుకుంటూ ఎక్కువ బర్డెన్ అవ్వకుండా ఉంటే మనకు ఈ మెమరీ అనేది పెరుగుతుంది. అయితే ఇప్పుడు ఎంత చేసినా కూడా కొంతమందికి ఏంటంటే మెమరీ, ఈ జ్ఞాపక శక్తి అనేది తగ్గిపోతుంది. ప్రతిరోజు అన్ని మర్చిపోతూ ఉంటారు. స్టూడెంట్స్ కొంచెం చదివినే మర్చిపోతూ ఉంటారు. ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్, పేరెంట్స్ కానీ మర్చిపోతూ ఉంటారు. ఆఫీస్కి వెళ్ళాక అందరు వాళ్ళు వీళ్ళు మర్చిపోతుంటారు. ఎంప్లాయీస్ మర్చిపోతారు, ఎంప్లాయర్స్ మర్చిపోతారు బయట. ఇదేంటంటే కామన్ ఫ్యాక్టర్ మర్చిపోవడం అనేది, ఈ మెమరీ. దీనికోసం ఒక టెక్నిక్ ఉంది మర్చిపోకుండా ఉండడానికి. ఏంటంటే ఒక టెక్నిక్ ఉంది, అది ఏంటంటే మెమరీ యాక్రోనిమ్స్. ఇందాక అనుకున్నాం కదా మెమరీకి యాక్రోనిమ్స్ కి అవినాభావ సంబంధం ఉందని. ఇప్పుడు మనం ఈ యాక్రోనిమ్స్ గురించి డిస్కస్ చేస్తే, యాక్రోనిమ్ అంటే అర్థం ఏమిటంటే సంక్షిప్త నామము. యాక్రోనిమ్ అంటే సంక్షిప్త నామము, తెలుగులో మాట్లాడుకుంటే. దానికి ఒక డెఫినేషన్ ఏంటంటే, an abbreviation formed with the initial letters of other words and pronounced as word. ప్లీజ్ నోట్ డౌన్ చేసుకోండి, అందరూ నోట్ చేసుకోండి. an abbreviation formed with the initial letters of other words and pronounced as word. This is called acronym. అంటే కొన్ని అక్షరాలను మిగతా ఇతర పదాల యొక్క మొదటి అక్షరాలను సేకరించి ఒక సమూహంగా ఏర్పరచడమే దీనిని యాక్రోనిమ్ అంటారు. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్? ఓకే, నేను రిపీట్ చేస్తా, నోట్ చేసుకోండి. an abbreviation formed with the initial letters of other words and pronounced as word. An abbreviation formed with the initial letters of other words and pronounced as words. అంటే కొన్ని అక్షరాలను, మిగతా పదాల యొక్క సమూహంలోని కొన్ని మొదటి అక్షరాలను గ్యాదర్ చేయడమే
యాక్రోనిమ్, దానినే సంక్షిప్త నామము అంటారు. దీనికి కొన్ని పర్యాయ పదాలు ఉన్నాయి. యాక్రోనిమ్ అంటే ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి అబ్రివియేషన్. సెకండ్ వన్ వచ్చేసి ఏంటి, ఇనీషియల్స్ అంటారు. ఇనీషియల్స్. ఓకే, అబ్రివియేషన్ అన్న ఇనీషియల్ అన్న యాక్రోనిమ్స్ అన్న ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఒకే మీనింగ్ అన్నమాట. ఈ యాక్రోనిమ్ వల్ల మనకు లాభం ఏంటి, ఎందుకు వీటిని యూజ్ చేయాలి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే మనం ఇందాక మర్చిపోతున్నామని అనుకున్నాం కదా, జ్ఞాపక శక్తి తగ్గి మర్చిపోతున్నాము, గుర్తు పెట్టుకోవాలంటే ఎలా అంటే ఈ యాక్రోనిమ్స్ ద్వారా మనం గుర్తుకుంచుకోవచ్చు, తేలికగా గుర్తు పెట్టుకోవచ్చు. ఈ యాక్రోనిమ్స్ అనేది పలకడానికి చాలా ఈజీగా ఉంటాయి. ఎవరికైనా చెప్పడానికి లేదా మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసుకోవడానికి చాలా తేలికగా ఉండడానికి ఈ యాక్రోనిమ్స్ ని యూజ్ చేస్తాం. ఇంకోటి టు స్పీడ్ అప్, ఇది కూడా టు స్పీడ్ అప్ రీడింగ్, రైటింగ్ అండ్ అండర్స్టాండింగ్ ద కంటెంట్ ఆఫ్ ఎ పేపర్. వై వీ హ్యావ్ టు యూజ్ ద యాక్రోనిమ్స్ మీన్స్ టు స్పీడ్ అప్ రీడింగ్, రైటింగ్ అండ్ అండర్స్టాండింగ్ ద కంటెంట్ ఆఫ్ ఎ పేపర్. ఓకే ఫ్రెండ్స్, దీనిని యాక్రోనిమ్స్ ని అందుకే యూజ్ చేస్తాం అన్నమాట. అయితే యాక్రోనిమ్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ యాక్రోనిమ్ అంటే ఏంటి, యాక్రోనిమ్ అనేది మనము కొన్ని వర్డ్స్ ని మర్చిపోతున్నప్పుడు, సెంటెన్సెస్ ని మర్చిపోతున్నప్పుడు గుర్తుంచుకోవడానికి ఈ యాక్రోనిమ్ అంటాం కదా. మరి యాక్రోనిమ్ కి కూడా ఇట్ సెల్ఫ్ ఒక వర్డ్ అంటున్నాం. ఎలాగా అంటే ఏ స్టాండ్స్ ఫర్ ఆల్ఫాబెటికల్లీ. A stands for alphabetically. Please note down. C for coding. R for reminder. O for off. N for names. Y for you. M for misremember. S is simply. Acronym itself is a word అంటే alphabetically coded reminder of names you misremember simply. ఇదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను చాలా ఎవరి గురించో ఎందుకండి, ఎవరి స్టోరీ ఎందుకు, నేను ఒకటి మీకు చెప్పదలుచుకున్నాను. ఈ యాక్రోనిమ్ ఒక స్కూల్లో ఉపయోగపడుతుంది, ఒక క్లాస్ లో ఉపయోగపడుతుంది, ఒక ఇన్స్టిట్యూషన్స్ లో ఉపయోగపడుతుంది, ఒక ఆర్గనైజేషన్స్ లో, ఒక పబ్లిక్ ప్లేస్ లో, ఏదైనా ఎక్కడైనా కాన్ఫరెన్స్ లో కానీ, ఒక హాస్పిటల్లో కానీ, ఒక కాన్ఫరెన్స్ లో కానీ, ఎక్కడైనా కూడా ఈ యాక్రోనిమ్స్ ని ప్రతి ఒక్కరు యూజ్ చేస్తూనే ఉన్నారు. ఎలాగా అంటే నేను అఫీషియల్ గా పర్సనల్ గా మీకు ఎలా యూజ్ చేస్తున్నామో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాన్నగారు ఏం చేసేవాళ్ళు అంటే ప్రతి సాటర్డే రోజు మంచిగా పూజ చేసేవాళ్ళు. పూజ చేసి అన్ని విగ్రహాలు కడిగి పూజ చేస్తారు కదా. ఆ పూజ చేసేటప్పుడు ఏంటంటే ఒక రాముడిది ప్రార్థన ఉంది, 8 లైన్స్ ప్రార్థన. అది ఆ టైంకి ఎక్కడున్నా అందరూ ఆ టైంకి ఆ పూజ దగ్గరికి మందిరానికి వచ్చేసేసేయాలి. మాకు మా ఫాదర్ అలా ట్రైన్ చేశారు. అప్పుడు ఆ రోజులు అంత సిస్టమేటిక్ గా ఉన్నాయి. సో వచ్చి అందరూ ఆ ప్రార్థనని చదవాలి. అదేంటంటే 8 లైన్స్, ప్రతి లైన్ ని 2 టైమ్స్ చదవాలి. అంటే 8 లైన్స్ ప్రతి లైన్ 2 టైమ్స్ చదవాలంటే అందరికి రాదు కదా. అలా అన్ని తప్పులు చదవలేరు ఎవరు, దాన్ని కరెక్ట్ గా చదవాలి. మా నాన్నగారు మాకేంటంటే స్ట్రిక్ట్ గా ఒకటి చెప్పారు, తప్పులు చదవకూడదు, కరెక్ట్ గా చదవాలి, తొందరగా నేర్చుకోవాలి. అప్పుడు తొందరగా నేర్చుకోవాలంటే రాదు. సో నేను ఒక టెక్నిక్ యూజ్ చేశానండి. ఈ యాక్రోనిమ్ ఇంగ్లీష్ లోనే నేను తెలుగులో ఒకటి యూజ్ చేశాను. ఏంటంటే ఆ ప్రార్థన 8 లైన్స్ ప్రార్థన ఇంటూ ఒక్కొక్క లైన్ 2 స్టాంజాస్ ఉంటుంది. ఇంటూ 2 స్టాంజాస్ అంటే 16 లైన్స్ అన్నమాట. అదేంటి రా కౌచల రేపు విరా, అంటే రా కౌచల రేపు విరా అంటే రా అంటే రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ, కౌ అంటే కౌసలేసాయమంద హాసదాస పోషణాయ, చా అంటే చారు కుంకుమోపేత చందనాది చర్చితాయ, లా అంటే లలితరత్న కుండలాయ తులసీవన మాలికాయ అని ఆ ఫస్ట్ లైన్ లో 8 లైన్స్ లో ఫస్ట్ లైన్స్ లోని మొదటి ప్రతి అక్షరాన్ని ఇలా యాక్రోనిమ్ లాగా రాసుకుని మేము టెక్నిక్ లాగా యూజ్ చేసి మేము తప్పులు లేకుండా అలా చదివాలి.
అంటే ఇప్పుడు దీనిని అక్రోనిమ్స్ అంటున్నారు, ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అని అంటున్నారు. ఇది ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా ఇలాగే ఉందండి. సో ఇది ఈ ఇప్పుడు ఏంటంటే ఇందాక మనం అనుకున్నాం కదా, యాక్రోనిమ్ అంటే అబ్రివేషన్ అని, యాక్రోనిమ్ అంటే షార్ట్ ఫార్మ్స్ అని, ఇనిషియల్స్ అని, విచ్ ఆర్ నాట్ ఫుల్ ఫార్మ్స్ అని. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోండి. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో తీసుకుంటే ఎన్ని డిజిగ్నేషన్స్ ఉన్నాయి. ప్రతి డిజిగ్నేషన్ ని ప్రతి ఒక్కరు ఫుల్ గా పిలవలేరు. ఏమంటారు? పోలీస్ అంటారు. పోలీస్ అంటే ఎవరండి? ఎవరికైనా తెలుసా పోలీస్ ఫుల్ ఫామ్? ఫ్రెండ్స్, ఎవరైనా చాట్ చేస్తారా పోలీస్ ఫుల్ ఫామ్? నేనే చెప్తాను. పోలీస్ అంటే ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ ఇన్ సివిల్ ఎస్టాబ్లిష్మెంట్. ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ ఇన్ సివిల్ ఎస్టాబ్లిష్మెంట్. మీకు ఎవరైనా నోట్ చేసుకుంటే నోట్ చేసుకోండి. తర్వాత డిసిపి, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్. డిఎస్పి అంటే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. డీజీపీ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. ఏసీపీ అంటే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. అయితే ఈ డీసీపీ, డిఎస్పీ, డీజీపీ, ఏసీపీ అనేవి అందరికీ తెలుసు, కానీ పోలీస్ ఫుల్ ఫామ్ అనేది మనకి ఇంతవరకు సరిగ్గా తెలియదు. మనం పోలీస్ అంటాం, కానీ ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ ఇన్ సివిల్ ఎస్టాబ్లిష్మెంట్ ఈస్ నోన్ యాజ్ పోలీస్. పోలీస్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఇది. ఫర్ ఎగ్జాంపుల్, మనము అందరం కలిసి ఈ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అనే కోర్స్ లో జాయిన్ అయ్యి మనం అందరం ఇక్కడికి వచ్చాం కదా. సో ఇక్కడ మనం ఇక్కడికి వచ్చాక మనం ఏదైనా క్వశ్చన్ అడిగితే మనం అందరం ఏమంటాం? ఓకే అంటాం. ఓకే, ఎలా ఉంది, వాయిస్ క్లారిటీగా ఉందా అంటే ఓకే అంటాం. పిక్చర్ నీట్ గా ఉందా అంటే ఓకే అంటాం. అన్నిటికీ ఏమంటాం? థంబ్ చూపిస్తాం. దీని అర్థం ఏంటి? ఓకే. అసలు ఓకే ఫుల్ ఫామ్ తెలుసా అండి ఎవరికైనా? ఓకే ఫుల్ ఫామ్ ఓకే All అంటే correct. నో, అలా అనుకుంటారు, బట్ అది కరెక్ట్ కాదండి. Guar- ఓకే అంటే అబ్జెక్షన్ కిల్డ్. అబ్జెక్షన్ Yes. కిల్డ్, ఇది కరెక్ట్ గా acronym. సెకండ్, ఇప్పుడు మనం ఇక్కడ వచ్చి అందరము ఈ ప్రోగ్రామ్, ఈ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ లో ఈ క్లాస్ వింటున్నామంటే మనకు కంపల్సరీ అందరికి ఏముండాలి? వైఫై ఉండాలి కదా. డేటా లేకపోతే వైఫై. సో మాక్సిమం అందరు ఇప్పుడు వైఫై కదా, అందరు ఆన్లైన్ క్లాసెస్ కదా. మరి వైఫై ఫుల్ ఫామ్ ఏంటి ఎవరికైనా తెలుసా? వైఫై అంటే వైర్లెస్ ఫిడిలిటీ. మనం ఇన్ని రోజులు వైఫై వైఫై అంటాం, కానీ వైఫై అంటే వైర్లెస్ ఫిడిలిటీ. సో ఇప్పుడు మనం అందరం ఈ మొబైల్ పెట్టుకొని కూర్చున్నాము. మొబైల్లో ఏముందండి మనకి? సిమ్ ఉంది కదా. సిమ్ ఫుల్ ఫామ్ ఏంటంటే సబ్స్క్రైబర్స్ ఐడెంటిఫికేషన్ మాడ్యూల్. సబ్స్క్రైబర్స్ ఐడెంటిఫికేషన్ మాడ్యూల్. Audio. ఇప్పుడు మనము పేమెంట్ చేస్తాం 100 రూపీస్ కోర్స్ లో జాయిన్ అవ్వగానే. ఎలా చేస్తారు? గూగుల్ పే ద్వారా, ఫోన్ పే ద్వారా, పేటిఎం ద్వారా, లేకపోతే క్యూఆర్ కోడ్ ద్వారా. అంటే క్యూఆర్ కోడ్ అంటే క్విక్ రెస్పాన్స్ కోడ్, క్యూఆర్సి. క్యూఆర్ కోడ్ అంటే క్విక్ రెస్పాన్స్ కోడ్. మనకందరికి ఈ రోజు ఈ క్లాస్ ఉంది ఈ టైంకి అనేది ఒక ఎస్ఎంఎస్ ద్వారా వచ్చాం కదా. 6 రెగ్యులర్ గా ఉండే 7:40 క్లాస్ ఇవాళ 6:40 అనేసి తొందరగా వచ్చాం కదా. ఒక ఎస్ఎంఎస్ ద్వారా వచ్చాం మనం. ఎస్ఎంఎస్ అంటే షార్ట్ మెసేజ్ సర్వీస్. షార్ట్ మెసేజ్ సర్వీస్. ఇంకోటి, ఎవరైనా నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేస్తారు. గూగుల్ పే, పేటిఎం అవన్నీ లేకుండా లైక్ మనము ఈ కోర్స్ లో జాయిన్ అవుతున్నారు కొంతమంది. 4,000 పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసేటప్పుడు అక్కడ అడిగే క్వశ్చన్ ఏంటి? ఐఎఫ్ఎస్సి కోడ్, ప్లీజ్ మెన్షన్ యువర్ ఐఎఫ్ఎస్సి కోడ్ అంటారు. ఐఎఫ్ఎస్సి కోడ్ అంటే ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్. ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్. ప్రతి చెక్ మీద ఈ ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుంది. ఏ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయాలన్నా కూడా మినిమం కొన్ని 4 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో ఈ ఐఎఫ్ఎస్సి కోడ్ ఒకటి. మనము డేటాని కానీ, ఒక లెటర్ ని కానీ, ఒక మ్యాటర్ ని కానీ ఎవరికైనా పంపించాలంటే మనం ఏం చేస్తాం? దాన్ని స్కాన్ చేసి పీడిఎఫ్ లోకి కన్వర్ట్ చేసి షేర్ చేస్తాం. పీడిఎఫ్ అంటే పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్. పీడిఎఫ్ పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్. మనకు ప్రోగ్రామ్ ఏ డిస్టర్బెన్స్ లేకుండా, కొంతమందికి ఏ పవర్ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా క్లాసెస్ వింటున్నారంటే దానికి కారణం ఏంటి? యూపీఎస్,
యూపీఎస్ అంటే అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై. సో మనం వచ్చి ఈ క్లాస్ వింటేనే మనకి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఇన్ని అక్రోనిమ్స్ యూజ్ చేస్తున్నాం. అవునా కదా ఫ్రెండ్స్? ఎప్పుడు ఇన్ని చెప్పుకున్న పాయింట్స్ ఎన్ని అక్రోనిమ్సే కదా. ఏదైనా మనం ఫుల్ ఫామ్ యూజ్ చేసామా మనము? ఒక చిన్న మనకి ఏదైనా డౌట్ వచ్చిందంటే మనం ఎక్కడికి వెళ్ళి వెతుకుతాం? అందరూ చిన్న మొబైల్లో ఎక్కడ వెళ్ళి వెతుకుతాం? గూగుల్లో వెతుకుతాం కదా. యూపీఎస్ మీన్స్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై. అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై. మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మనకి ఏదైనా సార్ వాళ్ళు ఏదైనా ఎవరైనా అసైన్మెంట్ ఇచ్చి మనకి ఏదైనా చేయమన్నారనుకో, మనకి డేటా కావాలంటే మనం ఏం చేస్తాం? గూగుల్లో వెతుకుతాం. గూగుల్ ఫుల్ ఫామ్ ఎంతమందికి తెలుసు? గూగుల్ ఫుల్ ఫామ్ ఏంటంటే గూగుల్ అనేది కూడా అక్రోనిమే. గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఓరియంటెడ్ గ్రూప్ లాంగ్వేజ్ ఆఫ్ ఎర్త్. అసలు ఇంత పెద్దగా మనం చదువుతామా? ఎంత కష్టంగా ఉంది చెప్పండి. గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఓరియంటెడ్ గ్రూప్ లాంగ్వేజ్ ఆఫ్ ఎర్త్ అట. ఇంత పెద్దవాడు మామూలుగా చెప్పాలంటే ఎంత కష్టం. సో అడ్వాంటేజ్ ఆఫ్ అక్రోనిమ్స్ ఇదే అన్నమాట. ఇంత పెద్ద సెంటెన్స్ లో నుంచి ఒక్కొక్క వర్డ్ లోంచి మొట్టమొదటి అక్షరాన్ని తీసుకొని దాన్ని ఒక సమూహం లాగా తయారు చేసి దాన్ని ప్రొనౌన్స్ చేస్తున్నారు. ఆ ప్రొనౌన్స్ చేస్తే ఆ వచ్చే వర్డే అక్రోనిమ్. ఇదన్నమాట. సో ఇప్పుడు మనము ప్రతి వాళ్ళు డెస్క్‌టాప్ లో కానీ, ల్యాప్‌టాప్ లో కానీ క్లాసెస్ వింటారు. స్టూడెంట్స్ అయితే కంపల్సరీ కంప్యూటర్ లో క్లాసెస్ వింటారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళందరూ ఐటీ ఆర్గనైజేషన్స్ అందరూ కంప్యూటర్ ద్వారానే వర్క్ చేస్తారు. కంప్యూటర్ ఫుల్ ఫామ్ ఏంటి? కామన్ ఆపరేటింగ్ మెషిన్ పర్పస్లీ యూజ్డ్ ఫర్ టెక్నాలజికల్ అండ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్. కంప్యూటర్ మెయిన్. కొన్ని ఆర్గనైజేషన్స్ లో ప్రతి మెయిల్ ఉంటుంది కదా. మెయిల్ లో కానీ, లెటర్ లో కానీ, మెసేజెస్ లో కానీ చిన్న చిన్నగా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా సేమ్ మెసేజ్ ని 100 మందికి పంపించాలి. 100 మందికి సేమ్ మెసేజ్ ని పంపించాలంటే మ్యాటర్ ఎలా ఉండాలి? షార్ట్ కట్ లో ఉండాలి. షార్ట్ కట్ అంటే అక్రోనిమ్. ఎలా యూజ్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ రెస్పాండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటారు. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ రెస్పాండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే ఏఎస్ఏపి, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. దెన్ ఏఎస్ఏపి అలా యూజ్ చేస్తారు. తర్వాత ఇంకా అదే ఆర్గనైజేషన్ లో వచ్చేసి ఎంతో మంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైరెక్టర్ ఉన్నారు. ఆ డైరెక్టర్ ఒక ఎంప్లాయీకి ఏమని చెప్తున్నారు? మన చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గారు మిమ్మల్ని క్యాబిన్ లోకి రమ్మంటున్నారు. ఏమంటున్నారు? డైరెక్టర్ వచ్చేసి ఒక అతనికి చెప్తున్నారు, మన చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మిమ్మల్ని తన ఛాంబర్ లోకి రమ్మంటున్నారు. అంటే చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అనేది ఎంత పెద్దగా ఉంది. ప్రతిసారి నెంబర్ ఆఫ్ టైమ్స్ దాన్ని రిపీట్ చేయాలంటే ఎంత టైం వేస్ట్ అవుతుంది. ప్రతిసారి అలా అనలేరు కదా. సింపుల్ గా అక్రోనిమ్ ఏమంటారు? కు. చీఫ్ అంటే సి, ఆపరేటింగ్ అంటే ఓ, ఆఫీసర్ అంటే ఓ. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అంటే కు. అలా చాలా డిజిగ్నేషన్స్ ఉన్నాయి. సిఎఫ్ఓ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, జేఎండి అంటే జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, తర్వాత హెచ్ఆర్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, సిఏఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎండి మేనేజింగ్ డైరెక్టర్. ఇలా ఆర్గనైజేషన్స్ లో చాలా చాలా ఉన్నాయి. అదే ఆర్గనైజేషన్ లో కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఉంది. ఆ అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో ప్రతిరోజు వాళ్ళకి ట్యాక్స్ల గోళ ఉంటుంది. అప్పుడు సిఎస్టి అని, ఏపీజిఎస్టి అని, జిఎస్టి అని, వ్యాట్ అని, ఇవన్నీ ఫుల్ ఫామ్. వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని ప్రతిసారి అనలేరు, గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అని ప్రతిసారి అనలేరు. ఇక్కడ జిఎస్టి అని చెప్పారు, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ కి వ్యాట్ అని అన్నారు. సో అక్రోనిమ్ అనేది ఇంత ఇంపార్టెంట్ రోల్ ప్రతి చోట ప్లే చేస్తుంది. ఇది ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మన స్టూడెంట్ స్కూల్లో వచ్చేసాక మన ఎడ్యుకేషన్ టైప్ 10th తర్వాత ఇంటర్ తర్వాత డిగ్రీలో మళ్ళీ ఇంకా ఎన్నో కోర్సెస్ ఉన్నాయి. దాని తర్వాత డిగ్రీ తర్వాత పీజీ. సో ప్రతి చోట ఈ అక్రోనిమ్స్ అనేది ప్రతి ఒక్కరు యూజ్ చేస్తూనే ఉన్నారు. ఎలాగా? ఎస్ఎస్సి అంటే ఎస్ఎస్సి అంటారు సెకండరీ, బిఎస్సి అంటారు ఇంటర్మీడియట్ ని, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. బీకామ్ డిగ్రీలో వచ్చేసి చాలా కోర్సెస్ ఉన్నాయి. బీకామ్, బిఏ, తర్వాత బిబిఏ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. దాని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ లోకి వచ్చేసాక ఇంకా ఉన్నాయి. వాటన్నిటికీ కూడా ఎవరు ఎప్పుడు ఎక్కడ ఫుల్ ఫామ్ లో చెప్పలేదండి, చెప్పరు కూడా. అందరికి అక్రోనిమ్సే యూజ్ చేస్తారు. అయితే ఇందాక మనం ఏమనుకున్నాం? అక్రోనిమ్స్ అంటే ప్రతి వర్డ్ లో నుంచి
ఫస్ట్ ఇనిషియల్ లెటర్ ని మనం తీసుకొని ఒక్కొక్క ఇనిషియల్ లెటర్ ని తీసుకొని మనం ఒక వర్డ్ లాగా ఫామ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని యాక్రోనిమ్ అన్నాం. కొన్ని సందర్భాలలో ప్రతి ఫస్ట్ లెటరే కాదంటే సెకండ్ లెటర్ ని కూడా యాక్రోనిమ్ లాగా తీసుకొని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీబీఎస్. ఎంబీబీఎస్ ఉంది. ఎంబీబీఎస్ ఫుల్ ఫామ్ ఏంటి? బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచులర్ ఆఫ్ సైన్సెస్, ఎంబీబీఎస్. కానీ అక్కడ మాస్టర్ ఆఫ్, బ్యాచులర్ ఆఫ్ అని మాస్టర్ ని ఫస్ట్ యూజ్ చేయలేదు. ఏమన్నారు? బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్, మాస్టర్ ఆఫ్ సైన్స్, ఎంబీబీఎస్. అలా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే యాక్రోనిమ్ లో కూడా అవసరాన్ని బట్టి సెకండ్ లెటర్ ని ఫస్ట్ తీసుకోవచ్చు, థర్డ్ లెటర్ ని కూడా ఫస్ట్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా మనం ఏదైనా ఇన్విటేషన్ ఇచ్చామనుకో, ఇన్విటేషన్ ఇచ్చినా, ఎవరినైనా ఇన్వైట్ చేసినా, ఏదైనా ఒక గ్యాదరింగ్ ఉన్నా, ఏదైనా ఏజిఎం జరిగినా, యాన్యువల్ జనరల్ మీటింగ్ జరిగినా, ఎంతో మంది థౌజండ్ ఆఫ్ మెంబర్స్ వస్తారు. మనకు అక్కడ ఎండింగ్ లో ఒకటి చిన్నది రాసి ఉంటుంది. ఏమని రాసి ఉంటుంది గమనించారా మీరు ఎవరైనా? మీకు ఎవరికైనా ఐడియా ఉందా ఫ్రెండ్స్? ఎవరికైనా ఐడియా ఉందా? ఆర్ఎస్విపి అని రాస్తారు. ప్రతి ఇన్విటేషన్ లో ఒక కార్డ్ లో ఎండింగ్ లో ఆర్ఎస్విపి అని రాస్తారు. అంటే అదొక మన వర్డ్ కాదు, అది ఇంగ్లీష్ వర్డ్ కాదు. ఆర్ఎస్విపి అంటే రిపాండెన్స్ సిల్ వయాస్ ప్లెయింట్. ఆర్ఎస్విపి మనకు తెలుగులో స్వచ్ఛమైన తెలుగులో చెప్పుకోవాలంటే వాళ్ళకి ఆ ఇన్విటేషన్ లో ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏ డౌట్స్ వచ్చినా, ఏ లొకేషన్ గురించి అయినా, ఏ చిన్న సందేహాలున్నా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి అని విత్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ తోటి ఆర్ఎస్విపి అని చెప్తారు. అయితే మన వర్డ్ కాదు. అంటే యాక్రోనిమ్ అక్కడ కూడా రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు అదంతా అయిపోతే మన ప్రెసెంట్ సిచ్యుయేషన్ ఎలా ఉంది? అందరూ కరోనా తోటి బాధపడుతున్నారు కదా, ఎంత సఫర్ అవుతున్నారు కదా. కోవిడ్ ఫుల్ ఫామ్ ఏంటి? కరోనా వైరస్ డిసీజ్. కోవిడ్ ఈజీగా COVID-19 అంటున్నాం, కరోనా వైరస్ డిసీజ్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డిసీజ్ ఏది? ఎయిడ్స్ అంటే అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. సో ఇలా చాలా చాలా యాక్రోనిమ్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని మనం ఎగ్జాంపుల్, మనం అందరం ఇంట్లో మర్చిపోవడం అనేది కామన్ కదా, జ్ఞాపక శక్తి అనేది ఉండదు. కొంతమంది కొన్ని టెక్నిక్స్ పెట్టుకుంటారు ఇంట్లో కిచెన్ లో లేడీస్లు కానీ, బయటికి వెళ్ళే వాళ్ళు కానీ, స్టూడెంట్స్ ఏదైనా మర్చిపోయి స్కూల్కి వెళ్ళిపోతున్నా, హస్బెండ్ కానీ, ఇంట్లో వాళ్ళు ఎవరైనా కొన్ని ఆఫీస్కి వెళ్తున్నా కూడా కొన్ని మర్చిపోతూ ఉంటారు. మర్చిపోతూ ఉండకుండా వాళ్ళు ఏంటంటే ఈ యాక్రోనిమ్స్ ని బండ గుర్తులు, కొండ గుర్తులు అని కొంచెం గుర్తు పెట్టుకుంటారండి. వాటినే మంచిగా చెప్పాలంటే బండ గుర్తులు, కొండ గుర్తులు తేలికగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నాను, మా హస్బెండ్ రెగ్యులర్ గా ఆఫీస్కి వెళ్తారు. మా హస్బెండ్ కంటే ముందు నేనే ఆఫీస్కి వెళ్ళిపోతాను చాలా సార్లు. ఆయన లీజర్ గా 10 o'clock వెళ్తే నేను 8:30కే వెళ్ళిపోతాను. అన్ని రెడీ చేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాను. కానీ ఆయన ఏం చేస్తాడంటే మర్చిపోయి వెళ్ళిపోతాడు. లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి అక్కడ పెడతాను, లంచ్ మర్చిపోయి వెళ్ళిపోతాడు. ఒక్కొక్కసారి పర్స్ తీసుకెళ్ళారు, ఒక్కొక్కసారి పర్స్ తీసుకెళ్లి లంచ్ బాక్స్ తీసుకెళ్లి మొబైల్ మర్చిపోయి వెళ్ళిపోతారు. సో మా వారికి నేను ఒక టెక్నిక్ చెప్పాను. మీరు ఇలా మర్చిపోతున్నారు కదా, మీరు ఏం చేస్తారంటే మర్చిపోకుండా ఉండడానికి నేను ఒక టెక్నిక్ చెప్తాను, అది గుర్తు పెట్టుకొని వెళ్ళే ప్రతిసారి ఒకటి అనుకోండి అని చెప్పాను. ఏంటి అలా చేస్తే మీరు మర్చిపోరని చెప్పాను. మీరు కూడా మీ ఇంట్లో ఫ్రెండ్స్, మై డియర్ లేడీ ఫ్రెండ్స్, సిస్టర్స్ ఎవరైనా ఉంటే మీరు కూడా ఈ టెక్నిక్ యూజ్ చేయొచ్చు. ఏంటంటే MPL. ఎవరికి వాళ్ళు కూడా గుర్తు పెట్టుకోవచ్చు ఇది. వేరే వాళ్ళు ఎందుకు, మీరు కూడా అనుకోండి ఎక్కడికైనా మర్చిపోతున్నారంటే. MPL అంటే M అంటే మొబైల్, P అంటే పర్స్, L అంటే లంచ్ బాక్స్. వెళ్లే ముందు ఒక్కసారి MPL అనుకున్నారనుకో, అంటే మా మొబైల్ తీసుకున్నానా, పర్స్ తీసుకున్నానా, నా వాలెట్ తీసుకున్నానా లేదా, తర్వాత నా లంచ్ బ్యాగ్ రెడీగా ఉంది కదా, నా లంచ్ బ్యాగ్ తీసుకున్నానా లేదా, ఇలా కొన్ని గుర్తులు ఒక మనకు మనంగా పెట్టుకున్నాం అనుకోండి. సో మనం మర్చిపోకుండా వాటిని ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇప్పుడు ఈ అట్ ప్రెసెంట్ మనకు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ప్రతి చిన్నదానికి మనం బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నాం కదా. ఎంత భయపడుతున్నాం? కరోనా ఉందనేసి వెళ్ళాలా వద్దా, వెళ్తే ఏమవుతుంది, ఎవరిని టచ్ చేస్తామా, ఎంత జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటున్నాం. వెళ్లే ముందు ఏం చేస్తున్నారు చాలా మంది, మనకు అలవాట్లేదు కదా మాస్క్ పెట్టుకొని వెళ్ళడం అనేది, ఇప్పుడు రీసెంట్ గా స్టార్ట్ చేసాం. సంవత్సరాల నుంచి అలవాట్లేదు కదా. చాలా మంది మాస్క్లు ఎన్నోసార్లు మర్చిపోయి ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చి అరే మాస్క్ మర్చిపోయానని పైకి వెళ్ళడము, తర్వాత
బయటికి వెళ్ళాక అరే శానిటైజర్ మర్చిపోయాను అని అనుకుంటారు. అలా అలా వెళ్ళే వాళ్ళకి ఒక చిన్న హింట్ ఇస్తున్నానండి నేను. ఎస్ఎంఎస్ అనుకోండి. ఏమనుకుంటారు? ఎస్ఎంఎస్. ఎస్ అంటే శానిటైజర్, ఎం అంటే మాస్క్, అగైన్ ఎస్ అంటే సోషల్ డిస్టెన్సింగ్. బయటికి వెళ్ళేటప్పుడు ఒకసారి ఇది కూడా అనుకున్నాను అనుకో, కంపల్సరీ మీరు మాస్క్ వేర్ చేస్తారు, శానిటైజర్ క్యారీ చేస్తారు, అండ్ అక్కడికి వెళ్ళాక సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. ఇలా చిన్న చిన్నగా అకార్డింగ్ టు ప్రతి ఒక్కరికి కన్వీనియన్స్ గా, ఎవరికి అనుకూలంగా ఉన్నట్టుగా వాళ్ళు ఈ యాక్రోనిమ్స్ ని వాళ్ళ పర్సనల్ లైఫ్ లో, ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కానీ, స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూ లో కానీ, పర్సనల్ లైఫ్ లో కానీ, ప్రొఫెషనల్ లైఫ్ లో కానీ, పబ్లిక్ ప్లేస్ లో కానీ వాళ్ళకి అనుకూలంగా ఉన్నట్టుగా ఈ యాక్రోనిమ్స్ ని మనం యూస్ చేసుకోవచ్చు. కొన్ని ఫ్రెండ్స్, కొన్ని మోటివేషనల్ యాక్రోనిమ్స్ కూడా ఉన్నాయి. మీరు ఇవన్నీ నేను కొంచెం స్లోగా చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని ఈ యాక్రోనిమ్స్ ని మీరు ప్రతిరోజు రిపీట్ చేయండి. మీకు మీరుగా మోటివేట్ అవుతారు. మోటివేట్ అయ్యి మీకు చేయాలని అనిపిస్తుంది. యూ విల్ బి టువర్డ్స్ పాజిటివ్ సైడ్ ఓన్లీ. నోట్ చేసుకుంటారా ఫ్రెండ్స్? నోట్ చేసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి యాక్ట్. యాక్ట్ యాక్ట్ అంటే యాక్షన్ చేంజ్ థింగ్స్. యాక్షన్ చేంజ్ థింగ్స్. ఆస్క్. సెకండ్ వన్ వచ్చేసి ఆస్క్. ఆస్క్ అంటే ఆల్వేస్ సీక్ నాలెడ్జ్. థర్డ్ వన్ వచ్చేసి ఇగో. ఇది ఇది అసలు మన డిక్షనరీలో లేకుండా చూసుకోండి. ఇగో. ఇగో అంటే ఎడ్జింగ్ గాడ్ అవుట్. ఎడ్జింగ్ గాడ్ అవుట్. ఇంకొకటి ఎండ్. ఏఎన్డి. ఎండ్. ఎండ్ అంటే దీనికి మనకు ఈ ఫుల్ ఫామ్ గనక తెలియకపోతే మనం ఏముంది అనుకుంటాం. దీని ఫుల్ ఫామ్ తెలిసాక దాని మీనింగ్ ఎంతుందో తెలుసుకుంటే మీరు ప్రతిరోజు మీరు ఎండ్ 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 అనుకుంటారు. ఎండ్ అంటే ఎఫర్ట్ నెవర్ డైస్. ఎఫర్ట్ నెవర్ డైస్. తర్వాత ఇంకొకటి ఫెయిల్. ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. ఫోర్త్ వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి ఫేస్. ఫేస్ అంటే ఫేస్ ఎవ్రీథింగ్ ఇన్ ద హర్ట్. ఫేస్ ఎవ్రీథింగ్ ఇన్ ద హర్ట్. ఫోకస్. FOCUS. ఫోకస్ అంటే మీనింగ్ చూడండి ఎంత బాగుంది. ఫోకస్ వన్ కోర్స్ అంటిల్ యూ సక్సెస్. ఫోకస్ వన్ కోర్స్ అంటిల్ యూ సక్సెస్. మనకు ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంది కదా. గోల్, GOAL. గోల్ అంటే ఏంటంటే గ్రాబ్ ఆపర్చునిటీ అండ్ గో అహెడ్. గ్రాబ్ ఆపర్చునిటీ అండ్ గో అహెడ్. నెక్స్ట్ వన్ గ్రేట్. గ్రేట్ అంటే గెట్ రియల్లీ ఎక్సైటెడ్ అబౌట్ టుడే. గ్రేట్ అంటే గెట్ రియల్లీ ఎక్సైటెడ్ అబౌట్ టుడే. ఇంకోటి లీడ్. మనం లీడ్ చేయాలి, మనం ఒక సెషన్ ని లీడ్ చేయాలి, మనం లీడ్ చేయాలి అంటాం. లీడ్ అంటే అర్థం ఏంటి? లర్న్, ఎడ్యుకేట్, అప్రిషియేట్ అండ్ డెవలప్. లర్న్, ఎడ్యుకేట్, అప్రిషియేట్ అండ్ డెవలప్. NO. నో. నో అంటే NO. నో అంటే తెలుసు కదా. నో అంటే నథింగ్ అని కాదండి. ఇక్కడ చాలా వండర్ఫుల్ మీనింగ్ ఉంది. నో అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ. ఇవన్నీ మోటివేషనల్ యాక్రోనిమ్స్. ఇవన్నీ మనం అర్థాలను మార్చేస్తున్నాం ఇక్కడ. ప్రతిరోజు మనం ఇది చదువుకొని మనం మోటివేట్ అవ్వాలి. నెక్స్ట్ ఆపర్చునిటీ. దెన్ ప్లాన్. ప్లాన్ అంటే ప్రిపేర్, ప్లాన్ అండ్ నావిగేట్. ప్లాన్ అంటే ప్రిపేర్, ప్లాన్ అండ్ నావిగేట్. ఇక లాస్ట్ వచ్చేసి మనం ఎప్పుడు ఏమనుకుంటూ ఉంటాం, అందరం నవ్వుతూ ఉండాలి, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలి,
నవ్వు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఒక మంచి వైటమిన్. దానికి డబ్బులు ఏం ఖర్చు కావు. వాట్ ఈస్ దేర్ అని ఎప్పుడు అనుకుంటూ ఉంటాం కదా మన సెషన్ లో. ఇప్పుడు చూస్తున్నాను నేను అందరిని స్క్రాల్ చేసుకుంటూ అందరు సీరియస్ గా ఉన్నారు. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్? హౌ మచ్ యూఆర్ స్పెండింగ్ టు లాఫ్ ఫ్రెండ్స్? లాఫ్, కమ్ అవుట్ ఆల్ ఆఫ్ యూ. బీ లాఫ్ లౌడర్, స్మైల్ ఆల్వేస్, స్మైల్ ఆన్ యువర్ ఫేస్. వెరీ గుడ్ సార్. స్మైల్ ఆల్వేస్. వాట్ డస్ ఇట్ మీన్ బై స్మైల్? స్పెషల్ మ్యాజిక్ ఇన్ లవ్వింగ్. స్మైల్ అంటే స్పెషల్ మ్యాజిక్ ఇన్ లవ్వింగ్. ఎంత బాగుంది. స్పెషల్ మ్యాజిక్ ఇన్ లవ్. స్మైల్ అనేది ఒక మ్యాజిక్ అండి. ఇది ఒక మ్యాజిక్ వర్డ్. ఇవన్నమాట. ఇవి మోటివేషనల్. ఎంత బాగున్నాయి. అందరు నోట్ చేసుకున్నారు కదా. సో ఇలాగా మనకి ఈ మెమరీకి యాక్రోనిమ్స్ కి అవినాభావ సంబంధం. ఇప్పుడు మీరందరూ మీ క్లాస్లోకి రాగానే మేము అడ్మిన్స్ ఏం చేస్తాం? మీ అందరికి రెగ్యులర్ గా ఒకటే చెప్తుంటాం. ఏం చెప్తుంటాం? నేను చెప్పాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఈవినింగ్ మేడం. ఎన్హెచ్విఎంసి. ఓకే, వెరీ గుడ్. హ్యాపీ ఈవినింగ్ చెప్తాం. తర్వాత ఎన్హెచ్విఎంసి అంటాం. ఎన్హెచ్విఎంసి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాగానే మీ నేమ్ చేంజ్ చేసుకోండి. సామ్సంగ్ మొబైల్ ఉంది, ఐఫోన్ మొబైల్ అని ఉంది, రెడ్మీ అని ఉంది, ప్లీజ్ చేంజ్ యువర్ నేమ్ అంటాం కదా. తర్వాత ఏమంటాం? హెచ్ అంటే ఎప్పుడు ప్లీజ్ మీరు ఫోన్ ని హారిజెంటల్లోనే పెట్టండి, హారిజెంటల్లోనే పెట్టండి అని చెప్తూ ఉంటాం. ఇంకోటి ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ వీడియోస్, ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ వీడియోస్ అని చెప్తూ ఉంటాం. ఇంకోటి ప్లీజ్ కీప్ ఆల్వేస్ ఆన్ మ్యూట్, ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్స్, ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్స్ అని అందరికి చెప్తూ ఉంటాం, డిస్టర్బెన్స్ ఉండకూడదని. మీకు ఒకవేళ అంతగా ఏదైనా మెసేజ్ చేయాలంటే ప్లీజ్ చాట్ 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 అంటాం. సో ఇవన్నీ రెగ్యులర్ గా ప్రతి అడ్మిన్ మీకు యూజ్ చేస్తున్నారా లేదా అండి? ప్రతిరోజు అడ్మిన్స్ మీకు యూజ్ చేస్తున్నారు కదా. అదే ఎన్హెచ్విఎంసి. అది మనం క్రియేట్ చేసుకున్న ఒక యాక్రోనియం అన్నమాట. మనం క్రియేట్ చేసుకున్న ఒక చిన్న యాక్రోనియం. సో ఇది ఒక యాక్రోనియం అనేది చాలా చాలా మనం ఎంత యూజ్ చేసుకుంటే అంత ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు కూడా స్టూడెంట్స్, మీ అందరికి మీరు స్టూడెంట్స్ ఉన్నారు, యంగ్స్టర్స్ ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. ఎవరికైనా మెమరీ లేదు, తగ్గిపోతుంది అని ఎప్పుడు మీరు ఫీల్ అవ్వకండి. మీరు కొన్ని టిక్స్, లాజిక్స్ మీరు యూజ్ చేసుకుంటూ మీకు నచ్చినట్టుగా మీరు కొన్ని వర్డ్స్ ని ఫ్రేమ్ చేసుకోండి. ప్రతి వర్డ్ నుంచి కొన్ని అక్షరాలను ఫ్రేమ్ చేసుకుని మీకు ఈజీగా గుర్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన సింగర్స్ ఉన్నారు కదా, డయాస్ మీదకి వెళ్తారు. పెద్ద పెద్ద పాటలు ఏదైనా ఒక పాట తీసుకుంటే ఒక పల్లవి ఉంటుంది, 4-5 చరణాలు ఉంటాయి. అయితే వాళ్ళు చూసుకుంటూ పాడడం వాళ్ళకి ఇష్టం లేదనుకో, వాళ్ళు ఏం చేస్తారు? ప్రతి లెటర్స్ స్టార్టింగ్ లో పల్లవిలో ఫస్ట్ లెటర్, చరణంలో ఉన్న ఫస్ట్ లెటర్స్ గుర్తు పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి ఎవరెందుకు నేనే చెప్తున్నాను. నా గురించి నాకు దేవుడి పాటలు అంటే చాలా ఇష్టం. నేను పాడుతూ ఉంటాను. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాను. శ్రీ సత్యనారాయణ స్వామికి సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచి హారతులు ఇవ్వండి అని పాట ఉంది. అందులో ఏముంది? ఒక పల్లవి ఉంది, 4 చరణాలు ఉన్నాయి. అది తప్పు లేకుండా పాడాలంటే నేనే ఏం గుర్తు పెట్టుకుంటాను? పల్లవిలో ఫస్ట్ లెటరు, చరణాలలో 4 చరణాల నుంచి 4 లెటర్లు గుర్తు పెట్టుకున్నాను అనుకో, ఈజీగా పాడగలుగుతాను. సో ప్రతి ఒక్కరు ఇలా అక్రోనిమ్స్ ఆల్రెడీ బై డిఫాల్ట్ మనకి అక్రోనిమ్స్ మనం క్రియేట్ చేయకుండానే చాలా అక్రోనిమ్స్ ఉన్నాయి. వాటినన్నిటిని ఇంప్లిమెంట్ చేసుకుంటూ మన రియల్ లైఫ్ లో కూడా మనం కూడా కొన్ని క్రియేట్ చేసుకొని మనం ఈ మెమరీ పవర్ ని పెంచుకొని తగ్గుతుంది అని బాధపడకుండా మాక్సిమం అన్నిటిని యూటిలైజ్ చేసుకుందాం. ఓకే ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటా టాపిక్ అందరికి. వావ్, థ్యాంక్ యూ మేడం, సూపర్. థ్యాంక్ యూ సార్. సో దిస్ ఇస్ టుడేస్ అవర్ టాపిక్, మెమరీ అండ్ acronyms. There is a చాలా బాగుంది మేడం. relation between. Thank you sir, thank you so much. హ్యాపీ ఈవినింగ్ Wonderful చంద్రమౌళి section. గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ నాయక్ Happy సార్. evening. హ్యాపీ ఈవినింగ్ సార్. ఈ రోజు మేడం గారు సెషన్ తీసుకున్నంతసేపు నాకు చంద్రమౌళి గారు గుర్తుకొచ్చారు. ఎందుకంటే లాస్ట్ ఈ టాపిక్ ని వారు సొంతం చేసుకున్న 2-3 సార్లు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ Thank you, యూ ma. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా వండర్ఫుల్ Thank గా you sir. ఈ సెషన్ ని లీడ్ చేశారు. చాలా చక్కగా మాకు ఒక పదాన్ని తీసుకొని దాన్ని వివరించి పదజాలాలుగా మనం ఎలాగా గుర్తు పెట్టుకునే విధంగా మనం ఎలా తయారు చేసుకోవాలి, అలాగే ఒక పదాన్ని మనం తీసుకొని
ఆ పదాన్ని మనము ఆ విభజించి, అంటే ఏదైనా ఒక స్పాట్ అంటే ఎస్ అంటే ఏంటి, ఎం అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, అలాగా మనం ఎప్పుడు చెప్తూ ఉంటాము గోల్ సెట్టింగ్లు కానీ వీటిలో వాటిలో గాని. ఏంటంటే పబ్లిక్ స్పీకింగ్ లో ఫ్రెండ్స్ ఈ సెషన్ ని మనము యాడ్ చేయడానికి ఒకటే రీజన్ ఏంటంటే, మనము ఎన్నో వింటుంటాము, ఎన్నో చేస్తుంటాము, ఎన్నో చదువుతుంటాము, ఎన్నో రాస్తుంటాం. కానీ ఒక్కొక్కసారి మనకు కొన్ని పదాలు గుర్తుండిపోవు. అలాగే కొన్ని సందర్భాలు గుర్తుండిపోవు. కొన్ని విషయాలు మనకు గుర్తుండవు. కానీ అవన్నీ కూడా మనము ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి? ఇలాంటి విషయాల్లో చూసారా మేడం గారు, ఒక ఆస్క్ అంటే ఏంటి, ఓకే అంటే ఏంటి, ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మనకు తెలియనివి చాలా ఉంటాయి. జనరల్‌గా ఊతపదంగా ఓకే అని ఎప్పుడు వాడుతూనే ఉంటాము. కానీ ఆ ఓకే అంటే అబ్జర్వేషన్ ఏంటి? దాన్ని మనం ఎలాగా మనం గుర్తుపెట్టుకోవాలి? ఇలాంటి చాలా చక్కగా వివరించారు. అలా మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మా అందరి కోసం కేటాయించి ఈరోజు మీరు ఈ సెషన్‌ని తీసుకున్నందుకు మా అందరి తరపున, లాల్ బహదూర్ శాస్త్రి ఈ గ్రూప్ తరపున, మన ఇంపాక్ట్ ఫౌండేషన్ తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మేడం గారు. ఫ్రెండ్స్ చూశారు Thank కదా, you, sir. ఈ సెషన్ మీద Thank మీకు you so ఎటువంటి much for giving me this wonderful opportunity. వెల్కమ్ మేడం. ఇలాంటి సెషన్స్ మీరు ముందు ముందు మరెన్నో తీసుకోవాలని మేము ఆశిస్తున్నాము. మాకు మరెన్నో విషయాలు తెలియజేస్తారని కూడా మేము ఆశిస్తున్నాము. ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ సెషన్ మీద మీకు ఎటువంటి సందేహాలున్నా, డౌట్లున్నా మనకు మేడం గారు వివరించడానికి మన ఎదురుగా ఉన్నారు. సో తప్పకుండా అందరూ మాట్లాడండి, అందరూ కూడా అడగండి. థ్యాంక్ యూ వెరీ మచ్. శంకర్ గారు ప్లీజ్ సార్, మీరు ఓకే. కొంచెం లీడ్ చేయండి, చూడండి సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, ఓకే. ఫ్రెండ్స్ Friends, ఎవరికైనా మీకు ఏమైనా డౌట్ డౌట్స్ ఉంటే ఉంటే అడగండి. అడగండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ క్లాస్ Tremendous, madam. Very, very nicely explained. Thank you, sir.